నమస్తే. దిస్ ఇస్ శౌర్య. బాలయ్య మూవీ వస్తుందన్న, బాలయ్య అన్న గూడా అందరిలో గూడా ఒక క్రేజ్ ఉంటుంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అసలు ఏజ్‌తో నిమిత్తం లేకుండా ఫుల్ క్రేజ్‌తో ఉంటారు. అయితే ఇప్పుడున్న యాక్టర్స్‌తో పాటు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న యాక్టర్స్‌తో కాంపిటేటివ్‌గా వెళ్తూ అసలు అవార్డ్స్‌ని అచీవ్ చేస్తూ ఉన్నారు. మనం చూసాం 'అఖండ 2'కి సంబంధించి గూడా మంచి అవార్డ్ తీసుకున్నారు ఆయనప్పుడు. సో, ఇప్పుడు మరలా ఒక లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్‌నైతే తీసుకున్నారు. సో, దీని గురించి డీటెయిల్‌గా సీనియర్ మూవీ క్రిటిక్ అప్పాజీ గారు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. హాయ్ సార్. ఐశ్వర్య. సార్ బాలయ్య. ఆ! బాలయ్య అంటేనే అసలు ఒక ఎమోషన్. ఒక బ్లాస్ట్ అవును. ఎమోషన్ అనకండి. ఒక బ్లాస్టింగ్ ఎమోషన్. బద్దలవ్వాల్సిందే. అవునవును. హ్మ్. సో, అవార్డ్ తీసుకున్నారాయన. అంటే మీరు ఏం షేర్ మరొక చేస్తారు? మైలురాయిలాగా. హ్మ్. అది కూడా మన ఢిల్లీ చీఫ్ మినిస్టర్ హ్మ్. అంటే అంతకుముందు ఇంతకంటే ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డ్ అవార్డులు ఆయన తీసుకున్నారు. చాలా హ్మ్. తీసుకున్నాడు. సో, ఈ అవార్డు కూడా ఆయన వరించడం. అంటే అవార్డులనేవి, పురస్కారాలనేవి ఆయన వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్తున్నాయి. వెళ్తున్నాయి. అది ఇక్కడ అవును. ఒక గొప్ప విషయంగా చెప్పొచ్చు. అంటే ఇంకోటి మనం చూస్తే ఇప్పుడు ఆయన కెరీర్ బెస్ట్ ఫేజ్ ఇది. హ్మ్. వరుస విజయాలు. ఆ? అవును. ఆ, మొన్న అఖండ 2 కొంచెం డివైడెడ్ టాక్ నడిచినా కూడా అవును. 5వ విజయం ఆయనకి. సో ఆ వైబ్రేషన్ నెక్స్ట్ ఇంకా సినిమాతో పోలేదు. హ్యాట్రిక్, డబుల్ హ్యాట్రిక్. డబుల్ హ్యాట్. ఆల్రెడీ ఒక హ్యాట్రిక్ కొట్టేసి రెండో హ్యాట్రిక్ కూడా కొట్టబోతున్నాడు. హ్మ్. గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో సినిమా షూటింగ్ అవును. ఈ మధ్య స్టార్ట్ అయిందని చెప్పి తెలుస్తుంది. ఇంకా బాలయ్య సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందంటే ఇంకా అది 3 నెలల్లో 4 నెలల్లోనో అయిపోద్ది. అవును. ఎందుకంటే ఆయన ప్లానింగ్ కానీ ఆయన కోఆపరేషన్ కానీ ఆ విధంగా ఉంటది. హ్మ్. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రాపర్ గా చేసుకున్నాడంటే డైరెక్టర్, ఇంకా బాలయ్య ఒకసారి సెట్స్ లోకి వచ్చాడంటే ఇంకెక్కడ అవాంతరం ఏమీ లేకుండా, ఇబ్బందులు లేకుండా ధనాధన్ అన్నయ్య. ఫటాఫట్ అయిపోద్ది. హ్మ్. ఇంకొకటి ఏంటంటే, సరే గోపీచంద్ మల్లేని అంతకుముందు కూడా ఆయనతో వీరసింహారెడ్డిని ఒక పెద్ద హిట్. సక్సెస్ఫుల్ సినిమా తీశాడు. హ్మ్. కొత్త డైరెక్టర్స్ కూడా ఆయనతో సినిమాలు చేయడానికి తహతహలాడుతున్నారు. అవును. ఇప్పుడు ఉదాహరణకి వివేక్ ఆత్రేయ అని చెప్పి ఇంతకుముందు నాని తోటి వాళ్ళతోటి సినిమాలు తీసిన డైరెక్టర్ హ్మ్. నెక్స్ట్ బాలయ్యతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పి అంటున్నారు. అంటే ఆయన అన్స్టాపబుల్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఆయన మొత్తం నెక్స్ట్ అంటే ఆయన బాలయ్య సినిమాలంటే అంతకుముందు ఒక వర్గానికి, కొన్ని వర్గాలకి మాత్రమే అనుకునే దీని నుంచి ఇప్పుడు మొత్తం ఇంటిల్లిపాది చూసే ఇది. హ్మ్. చిన్నపిల్లలకు కూడా చాలా క్రేజ్. ఆయన డైలాగ్‌లు ఆయన అదే చేసి ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు నీకు ప్రతి పబ్‌లో బాలయ్య స్లోగన్ లేకుండా ఆ రోజు స్టార్ట్ కార్యక్రమం అవ్వదు. స్టార్ట్ అవ్వదు, ఎండ్ అవ్వదు. ఆ మ్యూజిక్ లేకుండా దబ్బిడి నాట్ దిబ్బిడి ఓన్లీ బాలయ్య. కాదు, నాట్ ఓన్లీ మన తెలుగు రాష్ట్రాలు. అవును. ఎక్కడో ముంబైలో, కలకత్తాలో అక్కడ కూడా బాలయ్య స్లోగన్స్ అవి అవును. నడుస్తుంటాయని చెప్పి మనకి చెప్తున్నారు. అంటే ఇంత క్రేజ్ క్రేజ్. ఆయన సంపాదించుకోవడం అనేది అంటే క్రెడిట్ అంతా బాలయ్య ఫ్యాన్స్ కి అవును. అవును. వెళ్తది. హ్మ్. ఇంకొకటి ఏంటంటే అంటే బాలయ్య మొదటి నుంచి కూడా ఆయన డెడికేషన్ గురించి, డిసిప్లిన్ గురించి హ్మ్. అందరూ చెప్తూనే ఉంటారు. సార్ సెట్స్‌లో ఎట్లా ఉంటారు సార్ ఆయన? వచ్చింది కాబట్టి మీకు ఐడియా ఉందా? అంటే అదే టైం అంటే టైం. ఆ! ఉదయం 6 గంటలకంటే ఓ 10 నిమిషాల ముందే సెట్స్‌లో ఉండడం ఉంటారు. అనేది హ్మ్. వాళ్ళ ఫాదర్ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి హ్మ్. ఆయన అలవరుచుకున్నటువంటి ఒక గొప్ప ఇదనమాట. హ్మ్. ఎప్పుడైతే హీరోనే కరెక్ట్ టైంకి వచ్చి టైం కంటే ముందు ఆ! వచ్చి కూర్చుంటాడో ఇంకా మిగతా టెక్నీషియన్లు గాని, మిగతా ఆర్టిస్టులు గాని ఆటోమేటిక్ అలా అలా సెట్ సెట్ అయిపోతారు. అయిపోతారు. ఇంకెవరు మన కోఆర్డినేషన్ చేయాల్సిన అవసరం లేదు. 1, 10 సార్లు ఫోన్లు చేసి ఫాలోఅప్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అవును. బాలయ్య అంటే ఆయన 6కి వచ్చేస్తాడు. తర్వాత లేట్‌గా రావడానికి ఎవరైనా సాహసం చేస్తారా? అవకాశం లేదు. దానివల్ల ప్రాపర్ షూటింగ్ అది అంత జరుగుతుంది. ప్రకారం జరుగుతది. హ్మ్. సో, అంటే ప్రొడక్షన్ కూడా ఎప్పుడైతే హీరో అంత కోఆపరేట్ చేసి, అంత డిసిప్లిన్ అది మెయింటైన్ చేస్తాడో, ప్రొడక్షన్ కూడా కాస్ట్ అనేది హ్మ్. చాలా తగ్గిపోద్ది. హ్మ్. అవునవును. ఒక ఈ టేక్స్ ఉండవు. ఒక సీను, 2 సీన్‌లో బదులు అదనంగా ఒక సీన్ హ్యాపీగా చేసుకోగలుగుతారు. చేసుకోవచ్చు. అంటే ఒక 100 రోజులో, 150 రోజుల్లో తీయాల్సినటువంటి సినిమా అందులో సగంలోనే కంప్లీట్ చేయగలుగుతారు. అయిపోద్ది. అదంతా మరి పెద్ద అడ్వాంటేజ్ కదా! ఆ! సో, అంటే బాలయ్యనే గాదు, డిసిప్లిన్ పాటించే ఉన్నారు. హీరోలు ఇంకా చాలా మంది ఉన్నారు. ఆ! పర్టిక్యులర్‌గా మన బాలయ్య డిసిప్లిన్‌కి మారుపేరుగా. హ్మ్. అంటే అంతకుముందు ఎన్టీఆర్ గారి గురించి చెప్తారు. ఎన్టీఆర్ అవును. సెట్స్‌కి వచ్చారంటే టైమ్ వాళ్ళలో కరెక్టా కాదా అన్నది చూసుకునేవాళ్ళంట. ఓకే. ఓకే. అంటే ఆయనొచ్చాడంటే ఆయన 6కి ఎగ్జాక్ట్ వచ్చాడంటే టైము టైం ఒకవేళ వాళ్ళది 5 నిమిషాలు తక్కువ 10 నిమిషాలు ముందు ఉంటే చూపించుంటే
కరెక్ట్ చేసుకునేవాళ్ళంట గడియారాలు, వాచీలు. అంత చూడండి అంత అసలు ఇది సూర్యుడు ఎలా వస్తాడో టైంకి అలా స్టెప్స్ అలాగా. కాళ్ళు కూడా అట్లాగా. సో బాలయ్య కూడా ఉమ్, డెడికేషన్ పరంగా, డిసిప్లిన్ పరంగా అంత ఇది. ఒకసారి స్క్రిప్ట్ ఓకే చేసిన తర్వాత మధ్యలో కలగజేసుకోవడం, ఇన్వాల్వ్ అవ్వమెంట్ ఉమ్, పేరుతోటి ఇంటర్ఫీర్ అవ్వడం అన్నది ఉమ్. అసలు చెయ్యరని చెప్పి అందరూ ఆయనతో అంటూ పనిచేసినటువంటి దర్శకులు అందరూ కూడా చెప్పే మాట అది. సో ప్రతి ఈ ఒక్కరు ఫన్ ఎట్లా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు మనం అనుకునేది అదే, చిన్నపిల్లలు కూడా ఇష్టపడతారని సినిమాల్లో. అవునవును. బయట ఎట్లా ఉంటారు షూట్స్ లోనే? అంటే అంతే మనకి కూడా అంత తెలియదు, ఆ, వాళ్ళు వీళ్ళు చెప్పిన కొంచెం క్రేజీగానే దీన్ని బట్టే తప్ప. అంటే అంతకు ముందు ఎలా ఉండేదంటే ఆయనకి అమ్మో బాలయ్య దగ్గరికి వెళ్తే కొడతాడు, తిడతాడు అనే భయం ఒకటి ఉండేది. ఈ అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ ద్వారా ఆయన కుర్ర డైరెక్టర్ల తోటి, కుర్ర హీరో హీరోయిన్ స్టేజ్ మీద కూడా తోటి గిచ్చేయడం, కొట్టేయడం. ఇంటరాక్ట్ అయిన విధానం అది చూసిన తర్వాత ఆయన్ని పట్ల ఉన్నటువంటి, అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటల ద్వారా ఏర్పరచుకున్నటువంటి భయం అనేది పూర్తిగా పోయింది. ఓ పోయింది. బాలయ్య జోవియల్ గా ఉంటాడు ఆయన, ఇంతే ఉంటాడు, అని గిచ్చుతాడు, గిల్లుతాడు, సరదాగా ఉంటాడు, వెళ్తే కొడతాడు. కొడతాడు, లేదా అంటే హద్దు మీరితే. అవును. అంటే ఒక్కొక్కసారి ఈ ఎవరైనా చెప్పా పెట్టకుండా వచ్చేసి సెల్ఫీలు తీసుకోవాలని డిసిప్లిన్ ప్రయత్నం మనిషి చేస్తే కదా. అటువంటిప్పుడు ఇది చేస్తారు. అవును. వాళ్ళ బాలయ్య తోటి ఎవరైనా చెంపదెబ్బలు తిన్న వాళ్ళు కూడా దాన్ని ఒక మెమరీ లాగా, ఒక బ్యూటిఫుల్ మెమరీ లాగా చెప్పుకుంటారు తప్ప అదేదో నెగిటివ్ గా చెప్పరు. అవును. ఎందుకంటే ఆయన దీంట్లో ఏదో ఆ టైంకి అలా చెప్పబెట్టకుండా వచ్చేయడం అన్న దీంతో చేయడం, లేదంటే చిన్న చేయి చేసుకోవడం చేస్తాడు తప్ప వేరేదేం ఉండదు కాబట్టి అది కూడా వాళ్ళు ఏం పట్టించుకోరు. అవును. ఈ విధంగా ఇన్ని పాజిటివ్స్ ఉండి అవును. 60+ లో కూడా ఆయన ఇంకా ఇన్ని చిన్న సినిమాలు, ఇంకా ఇప్పుడు నేను చెప్పిన వివేకాత్రేయ ప్రాజెక్ట్ కాకుండా ఇంకో 2-3 ప్రాజెక్టులు కూడా, ఇప్పుడు కొరటాల శివ ప్రాజెక్ట్ ఒకటి ఉండే అవకాశం ఉంది అంటారు. హరీష్ శంకర్ కూడా ఒక ప్రాజెక్ట్ తోటి, ఒక స్క్రిప్ట్ తోటి ఆయన అప్రోచ్ అయ్యాడు, అది కూడా పరిశీలనలో ఉందని చెప్పి అంటున్నారు. ఇలాగా కనీసం ఒక 5-6 ప్రాజెక్టులు పైప్ లైన్ లో ఉన్నాయి. ఆయన ఎనర్జీకి దానికి తోడు ఆయన ఎప్పుడు అంతకు ముందు ఆయన కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా కొన్ని ప్రాజెక్ట్స్ దీనికి ఎండార్స్మెంట్స్ కూడా చేస్తున్నాడు. జ్యువెలరీ అని మరొకటి ఇలాగ 2-3. అంటే బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ దానికి సేవా కార్యక్రమానికి వినియోగించుకోవడం కోసం ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నాడు. ఇంకో పక్క సేవా కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు. డైరెక్ట్ గానే వస్తున్నాడు అంటే సార్, బస్తారు కన్నా కూడా అవును, ఫిజికల్ గా అటెండ్ అవుతున్నాడు. ఎంతో మంది చెప్తుంటారు. అంటే ఆ బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మంది నిరుపేదలకి వీటికి చికిత్సలు అవి అందిస్తున్నారని చెప్పి చెప్తున్నారు. సో ఈ విధంగా అంటే సినిమాలు, మరి ఇంకో పక్క 3 times ఎమ్మెల్యే, ఇదొకటి అసలు విషయం కదా. అదే ఎమ్మెల్యే కావాలని ఆ జనాల గోల. ఇంకొకటి ఏంటంటే సౌర్య, ఇప్పుడు ఆయన మంత్రి పదవి కావాలనుకుంటే జస్ట్ ఒక ఫోన్ కాల్, అంతే కదా, బాగా నాకు అంటే అయిపోద్ది. కానీ ఆయన ఎప్పుడు కూడా మంత్రి పదవి కోసం అసలు ఇది చేయలేదు కదా కదా. అంటే అవకాశం ఉండి తను కోరుకుంటే ఒక నెక్స్ట్ డే ఈ రోజు అనుకుంటే మరుసటి రోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉండి కూడా, అంటే బాలయ్య స్థాయికి మంత్రి పదవి అనేది తక్కువ అన్నట్టు. నిజంగా కూడా అంతే కదా, నిజంగా కూడా అంతే కదా. ఆయన సాధించిన విజయాల దగ్గర చూసుకుంటే రాజకీయం ఏమాత్రం. ఇప్పుడు ఎన్టీఆర్ తనయుడు అనే ఒక అదొక పెద్ద హోదా. తర్వాత బాలయ్య ఆయన సాధించుకున్న హోదా ఇంకొకటి, ఇంకా అందుకు మించి ఏముంటది కదా. కాబట్టి ఆయన అసలు ఈ మంత్రి పదవికి ఆశపడడం గానీ, లేకపోతే పైరువీళ్ళు చేయడం గానీ, దాని అసలు ఏమి ఆయన చేయడు కదా. ఓన్లీ ఆ నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించి ఏదో ఒక వీడియో మనం చూస్తాం. చంద్రబాబు నాయుడు బాలయ్య ఇద్దరు కూడా అందులో పార్టిసిపేట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి మొన్న ఫైల్ పంపించాను బావా, నువ్వేం చేసావు అనేది అడుగుతుంటాడు. చంద్రబాబు నాయుడు ఆయన, బాలయ్య ఇక్కడ అడగకూడదు నువ్వు, ఒక నాటి మనిషి అంటే అంత నేచురల్ గా అంత ఓపెన్ ఇదిగా ఉంటాడు సహజంగా. మనం పంపించాం కదా, అది ఇక్కడ మనం ఇది వేరే పబ్లిక్ ఫంక్షన్, దీని గురించి అడగకూడదు, అటువంటి ఆయన పాటించాడు.